ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకొని. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మరొకసారి నీ పాదాల చెంతకు నడిపించినందుకు స్తోత్రాలనైనా. కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో మేముంటుండగా నీ కృపాక్షేమంలే మా వెంట వచ్చునుగాక. అయా, మా గిన్నె నిండి పొర్లునుగాక. అయా, నీ ఆజ్ఞలను మాకిచ్చినందుకు స్తోత్రాలు. ఈ యొక్క లైవ్ లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలు జ్ఞాపకము చేసుకోండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ఈ యొక్క కుడికాది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోగలరు. యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది. ఒక పాటను పాడుకుందాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణముల్ నంత వరకు విడచిపోలేను, నా ప్రాణముల్ నంత వరకు మరచిపోలేను, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా, లోయాలలో ఉన్నను విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా, లోయాలలో ఉన్నను విడచిపోలేదయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయా, గొర్రె పిల్ల మనసయా, గొర్రె పిల్ల మనసయా, యేసయ్యా, గొర్రె పిల్ల మనసయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా, జలములో వెళ్ళిన మునిగిపోలేదయ్యా, అగ్నిలో కాలిపోలేదయ్యా, జలములో వెళ్ళిన మునిగిపోలేదయ్యా, నిధి పావురము మనసయా, యేసయ్యా, పావురము మనసయా, పావురము మనసయా, యేసయ్యా, పావురము మనసయా, మేలులు మరచిపోలేనయ్యా, చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను విడచిపోలేదయ్యా, చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను విడచిపోలేదయ్యా, నిధి ప్రేమించే మనసయా, యేసయ్యా, ప్రేమించే మనసయా, ప్రేమించే మనసయా, యేసయ్యా, ప్రేమించే మనసయా,
విడచిపోలేనయ్యా నా ప్రాణము వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణము వరకు మరచిపోలేనయ్యా మేలులుని మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయంలో మనం ఉంటూ ఉన్నాం. మరి 15వ వచనం 9-15వ వచనాన్ని చదువుకుందాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిమిత్తమై స్వాస్థ్యమును గురించిన పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క అధ్యాయంలో పాత నిబంధన విషయాన్ని మాట్లాడుతూ, మరి మందసం విషయం మాట్లాడుతూ, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు తన యవ్వన కాలపు నూతన నిబంధనలోకి మనల్ని తీసుకొని మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ హేతువు చేత మొదటి నిబంధనలో జరిగిన అపరాధముల నుండి విమోచించినట్టుకై ఆయన మరణం పొందినందున మరి పిలువబడిన మనము నిత్యమైన స్వాస్థ్యముగా నూతన నిబంధనలో మనల్ని దేవుడు ఆయన సన్నిధికి పిలిచాడు. ఆయన దగ్గర ఆచార తీసుకున్నాడు. మరి పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మధ్యవర్తి లేకపోతే కష్టం కదా. కొత్తది పాతది అని చెప్పుకుంటున్నాం. దానికి ఫుల్ స్టాప్ అనేది ఉండాలి, డెడ్ లైన్ ఉండాలి. కాబట్టి దానికి క్రీస్తు మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఫుల్ స్టాప్గా అక్కడి నుంచి స్టార్ట్ చేయడం. మరి ఆ యొక్క క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు నువ్వు అర్పణలు కానీ బలులు కానీ అర్పించాల్సిన పని లేదు. మధ్యవర్తి అయిన క్రీస్తు మన కొరకు ఆయన అన్నిటినీ మన పాప క్షమాపణను కూర్చో పాప క్షమాపణ నిమిత్తమై తన్ను తాను అర్పించుకున్నాడు. కాబట్టి మనల్ని పాపము నుంచి విడుదల చేశాడు, శాపము నుండి విడుదల చేశాడు. కాబట్టి మధ్యవర్తి అయి ఉన్నాడు. 16వ వచనం, మరణ శాస్త్రము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యకము. ఆ శాసనమును రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. ఏ శాసనమైతే రాశాడో ఆ రాసిన శాసనానికి మరణము పొందాలి. ఎవరు రాశారో వారు మరణము పొందాల్సిందే. మరి ఇక్కడ ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, లేకపోతే చెల్లదు. అందుకే మరణించాడు, పసిపెద్దపడ్డాడు, 3వ దినము నాడు తిరిగి లేచాడు. కూర్చో. మరణము నుండి పాతిపెట్టబడి 3వ దినము నాడు తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మరి అట్టి శాసనాన్ని నెరవేర్చువాడై నందునకు దేవాతి దేవునికి వందనాలు. రాశాడు, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు.
18వ వచ్చి ఇందుచేత మొదటి నిబంధనకు రక్తము లేకుండా ప్రతిష్ట బడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి యాజకుని ప్రజలతోనూ చెప్పిన వారంతా ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ ఈ సోపుతోనూ కోడేళ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమేదే అని చెప్పుచు గ్రంథమును ప్రజల అందరి మీదను ప్రోక్షించెను. ఇది మోషే ధర్మశాస్త్రపు యొక్క నిబంధన. ఆ రోజుల్లో మరి నీళ్లతోనూ రక్తము గల బొచ్చుతోనూ ఈ సోపుతోనూ కోడళ్ళ యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి మరి అర్పించేవారు. నిబంధన రక్తముచ్చే అది చెప్పుచు మరి గ్రంథమును ప్రజలందరి మీదను ప్రోక్షిస్తూ మొదట వారి మీద ఆ తర్వాత ఉన్న ప్రజల మీద రక్త ప్రోక్షణ జరిగేది. 22వ వచనం అదే విధముగా గుడారం మీదను సేవ పాత్రల మీద అన్నిటి రక్త ప్రోక్షణ. ఎప్పుడైతే ఆ రక్తము తీసుకున్నారో లోపట పాత్రల మీద, స్థలం మీద, గుడారము లోపల, గుడారం వెలపల ప్రతి చోట కూడా రక్త ప్రోక్షణ జరగాల్సింది. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగు అనియు సామాన్యముగా చెప్పుకొనుచున్నాం. మళ్ళీ ఈ యొక్క రక్త ప్రోక్షణ లేకపోతే అది శుద్ధీకరించబడదు. అది శుద్ధీకరించబడాలంటే ఏం జరగాలి? ప్రతి స్థలములోనూ, గుడారములో, లోపట, వెలపల, బయట స్థలాల పాత్రల మీద కూడా ఆ రక్త ప్రోక్షణ జరగాలి. అది పాత నిబంధన యొక్క కార్యక్రమం. అది మోషే జరిగించేవాడు. రక్త ప్రోక్షణ ప్రతి దాని విషయంలో. అందుకే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ కావాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. అది కోడెల యొక్కయు, మేకల యొక్కయు, మరి పిల్లల యొక్కయు ప్రతి ఒక్క రక్తము ప్రోక్షించబడాలి. అప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది. 23వ వచనం పరలోకమందున్న వాటిని పోలిన వస్త్రములను ఇటు బలుల వలన శుద్ధి చేయబడనని గాని పరలోక సంబంధమైన వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. వీటి కంటే కూడా మరి అతి శ్రేష్టమైన బలులను శుద్ధి చేయవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేడు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించలేడు. కానీ ఎక్కడైతే పరలోకమందు ఆయన స్థలమున్నదో మన కొరకు నిత్య నిబంధన, ఆ స్థలములోనికి, పరిశుద్ధ స్థలములోనికి క్రీస్తు ప్రవేశింప లేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. సాక్షాత్తు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వములో ఆసీనులై ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసు. అప్పుడేమో ప్రతి స్థలం మీద రక్త ప్రోక్షణ జరిగేది. పాత్రల మీద శుద్ధీకరించబడాలి. స్థలాల్లో, గుడారాల్లో, స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో మరి ప్రజల మీద, యాజకుల మీద రక్త ప్రోక్షణ జరగాల్సిందే. అప్పుడు రక్త ప్రోక్షణ
జరిగితేనే ఆ చిత్తము ఆ రక్తము చిందింపబడినప్పుడే పాప క్షమాపణ కలుగుదనియో సమాధానముగా చెప్పుచున్నాను. అటు రక్త ప్రోక్షణ జరిగితేనే అక్కడ సమాధానం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మరొకరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకం నుండి ఒక్కసారి ఆయన పరలోకంలోనికి ప్రవేశించాడు. మరణము జయించి, శాపాన్ని జయించి, మానవాళికి విడుదలిచ్చి, యవన కాల ప్రశస్త రక్తము మన కొరకై కార్చి చిందించబడి, కల్వరి శిల్వలో ప్రాణాన్ని పెట్టి, పాతి పెట్టబడి, సమాధి చేయబడి, తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడి పార్శ్వములో ఆసీనులై ఉన్నాడు. ఇది కదా కావాల్సింది. ఇది కదా రక్త ప్రోక్షణ జరగాల్సింది. మానవాళి కొరకై ఒకరు మరణిస్తేనే శ్రేష్టమైన బలులు శుద్ధి చేయబడ్డాయి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు శ్రేష్టమైన బలిదానము జరిగించాడు. 24 వచ్చి, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలము పోలి హస్తకుస్తమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ చేతులతో చేసిన ఎవరైతే రక్త ప్రోక్షణ కలిగి పరిశుద్ధ స్థలాన్ని తయారు చేసిన దానిలోనికి వెళ్ళలే క్రీస్తు. కానీ తండ్రి దగ్గర అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించి ఉన్నాడు. అది మనకంటే ముందుగా ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి తిరిగి రానై ఉన్నాడు. 25వ వచనం, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పరిహారము తను తాను అర్పించుకొనుటకును ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడి వలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తమందు తాను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షింపబడేను. దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరం చేయాల్సిన పని లేదు. ఇంకా ప్రతి సంవత్సరం ఆ రోజుల్లో గొర్రె మేకలను, కోడేండ్లను, మేకలను, జంతువులను సమర్పించేది ప్రతి ఏటా, అనగా ప్రతి సంవత్సరం. ఇప్పుడు అలాంటి పని లేదు. క్రీస్తు ప్రభు మన కొరకు ఒక్కసారి ఆయన బలి అర్పం పాపములో ఉన్న వారి కొరకై తను ఒకేసారి రక్త ప్రోక్షణ చేసుకున్నాడు. కాబట్టి ఇంకా ఆ పని మనకు అవసరం లేదు. యేసు రక్తంలో కడగబడి ఉంటే చాలు. క్రీస్తు రక్తంలో క్షమాపణ కలిగి ఉంటే చాలు. నువ్వు మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని పరలోక పట్టణానికి వారసురాలుగా నువ్వు ఉంటే చాలు. ఆయన రాకడలో నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడు, ఎత్తి పడతాడు. అంతేకాని ప్రతి సంవత్సరం ఏటేటా ధర్మశాస్త్రంలో జరిగినట్టుగా రక్త ప్రోక్షణ ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు అది అక్కర్లేదని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అయితే ఆయన యుక్తకాల సమాప్తమందు తన్ను తానే బలిగా అర్పించుకొనిన వలన పాపాన్ని మరణము చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షింపబడెను. 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందేవాలని నియమించబడెను. మరి మాటికి ఈ యొక్క మరణం ఉండదు. ఒకసారి మనిషి బ్రతికాడంటే చావు ఒక్కసారే వస్తుంది. మరలా చావు ఉండదు, మరలా బ్రతుకు ఉండదు. మానవునికి ఒకే మరణం, ఒకే జననం. చాలా మంది అంటారు మళ్ళా రాబోయే రోజుల్లో పందిలాగానో కుక్కలాగానో దేనిలాగానో ఒక రూపంలో పుడతాడని. లేదండి. మనిషికి ఇచ్చిన 70-80 సంవత్సరాలు లోకంలో జీవించి మరణించిన తర్వాత మరి తిరిగి జన్మ అంటూ లేదు బైబిల్ చెప్తోంది. మనిషికి ఒకే జననం, ఒకే మరణం. తిరిగి మరణించాడు. సారి పాపని క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందినట్టయితే క్రీస్తులో లేపబడతాడు. ఆయన రాకడలో ఎత్తిపడతాడు. ఆయనతో పాటు మధ్య ఆకాశములో కొనిపోబడతాడు. అంతేగాని మాటికి జననం ఉండదు. మరలా జన్మించే స్థితి ఉండదు. మరలా మరణించే స్థితి ఉండదు. మానవుడు ఒకసారి జన్మిస్తాడు, మరొక్కసారి మరణిస్తాడు. కాబట్టి ఇక్కడ
27వ వచనం అదే చెప్తుంది. మనుషులను ఒకేసారి మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. ఆ తీర్పులో నువ్వు నేను నిలబడతాం. ఇది ప్రాముఖ్యమైన వచనం. ఎందుకంటే మనిషి తీర్పులోనికి వెళ్తాడనే సత్యాన్ని తెలుసుకోవాలి. జీవించిన జీవితకాలం అది 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఎంతవరకు నువ్వు జీవించావో ఆ జీవిత విషయమై ఆయన కోర్టులో నువ్వు మరి సాక్షిగా నిలబడాలి. నీకు ఇచ్చిన జీవిత ఆ ఆయుష్కాలంలో ఎలా జీవించావు అని ప్రభు నిన్ను నిలదీస్తాడు, నిన్ను ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు నీవు జవాబు దారిగా ఆ బోన్లో నిలబడాలి. క్రీస్తు కోర్టులో నువ్వు ఆ బోన్లో నిలబడి క్రీస్తు వేస్తున్న సవాలుకు ప్రతి సవాలుగా నీ ఆన్సర్ ఉండాలి. ఆ ధైర్యము, ఆ గట్స్ మనలో ఉండాలి. అందుకే జీవితం మాటిమాటికి వచ్చేది కాదు. జీవితం మరలా జన్మించేది కాదు. జీవితంలో ఒకటే జననం, ఒకటే మరణం. ఆ జీవించిన విధానం బట్టే నీ జీవిత చరిత్ర ఆధారపడి ఉంటుంది. అందుకే మానవులు తీర్పు తీస్తారు. ఒక వ్యక్తి ఈ లోకంలో చనిపోతే ఆ వ్యక్తి తీర్పు మానవులు చెప్పేస్తారు వెంటనే. నువ్వు మంచివాడుగా జీవిస్తే అయ్యో చాలా మంచివాడుగా ఉండే, అనేకులకు సేవాదారము చేసేవాడుగా, విశాలమైన హృదయం కలిగిన వ్యక్తిగా, ఎవరు పోతే వారికి సహాయం చేసే, ఆయన ఉన్న దాంట్లోనూ లేని దాంట్లోనూ, కలిమిలోనూ లేమిలోనూ ప్రతి వారిని ఓదార్స్తూ ప్రతి వారి యొక్క కష్టాల్లో ఆయన ముందుండేవాడు, చాలా మంచివాడు. ఒకవేళ చెడ్డవాడై నువ్వు చనిపోతే వీడు ఈ లోకంలో ఉండటమే వేస్ట్, వీడిప్పుడు లేకపోవడమే మంచిది, వీని వలన ఈ భూమి ఎంతగానో నష్టపోతుంది, కాబట్టి వీడు లేనంత మంచిదే లేదన్నట్టుగా కొంతమంది అంటారు. మరి కొంతమంది అంటారు వీడు చెబితే వినడు, తాగొద్దురంటే వినడు, తాగుతూనే ఉంటాడు, వాడు త్రాగి వాడి కుటుంబాన్ని కొడుతూ వేధిస్తూ ఇవాళ రోడ్డు పాలైపోయాడు, రోడ్డు మీద తాగి చచ్చాడు. చూసారా, మానవ తీర్పు ఇంత ఘోరంగానే ఈ లోకంలో మనం వింటున్నప్పుడు పరలోకంలో ఆ కోర్టులో నీకు ఇచ్చే శిక్ష ఎలాంటిదో భయం ఉందా? ఎలా ఉంటుందో ఆ తీర్పు నీకు తెలుసా? ఆ తీర్పులో నీ దగ్గర ఉన్నాయా? బలమైన ఆధారాలు కలిగి ఉన్నావా? క్రీస్తు ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? జీవించిన జీవితకాలం అది చిన్నగా ఉండవచ్చు, పెద్దగా ఉండవచ్చు, ప్రతి దాని కొరకై నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాడండి. నువ్వు జీవించిన జీవితకాలం ఆయనకు అప్పచెప్పాలి. ఇదేముంది బ్రదర్, కొంతమంది అంటారు ఇదే జీవితం. ఒక్కసారిలో జీవితం ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి, తినుతూ తాగుతూ తందానాలాడుతూ లోకమే కదా, మరలా జన్మించమని తెలుసు కాబట్టి జన్మించిన ఈ జీవితం ఒకే మరణం ఉంటుంది కాబట్టి హాయిగా తాగుతూ తింటూ చిందులేస్తూ చనిపోదామంటారు. వాడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? వాడు తీసుకునే తీర్మానాన్ని బట్టి, వాడున్న ఈ యొక్క స్థితిని బట్టి, ఈ ఆనందాన్ని బట్టి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంలో మునిగి తేలుతున్న ఈ ఆనందంలో ఎట్లుంటాడో తెలుసా? వాడు తీర్పు వాడి చేతిలోనే రాసుకున్నాడు. వాడు నిత్య నరకాగ్నిలో ఉంటాడు. అర్థమవుతుందా? అందుకే 28వ వచనం, అలాగైతే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అప్పగించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము నిబంధన లేకుండా రెండవసారి ప్రత్యక్షమాగును దేవునికి. అదే రాకడకై నేడు లోకమంతా సిద్ధంగా ఉంటుంది. రెండవ రాకడ కొరకై, క్రీస్తు రాకడ కొరకై సంసిద్ధంగా ఉంది. ఆయన రాకడగా ముందు జరగాల్సినవన్నీ మన కనుల ముందే జరుగుతూ ఉన్నాయి. యుద్ధాల మీద యుద్ధం, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశాలు ఎగిసి పడుతున్నాయి. యుద్ధాలు చేస్తూ అణుబాంబుల ద్వారా వారి దేశాలను నాశనం చేసుకుంటున్నారు. క్రీస్తు రాకడకు ముందు జరగవలసినది 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి పరిపాలన చేయాల్సిన సమయం ఆసన్నమైనది. వాడు రాజైతాడు. క్రీస్తు విరోధి ఆ దేవాలయంలో
వాడిని నిలబెడతారు, రోబోటిక్ ద్వారా మాట్లాడిస్తారు, కళ్ళు కదలిస్తాడు, చెవులు వినబడినట్టుగా నటిస్తాడు. మాట్లాడే రూపము కలిగిన ఒక విగ్రహాన్ని రోబోటిక్ను దేవాలయంలో కూర్చోబెడతారు. 7 ఏళ్లు పరిపాలన, దేశాలు యుద్ధాలు జరుగుతున్నప్పుడు క్రీస్తు విరోధి ఆటోమేటిక్గా లోకాల్లోనికి వచ్చేస్తారు. దానికి వ్యవస్థాపకులుగా ఈ యుద్ధములు చేసే దేశాలన్నీ కూడా అటువంటి వాణిని నిలబెడతారు. 7 సంవత్సరాలు ఆ క్రీస్తు విరోధికి ఆ సమయాన్ని ఇస్తారు. ఆ పరిపాలనలో మెల్లగా క్రీస్తు విరోధి ఈ యొక్క రోబోటిక్ ను తీసేసి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసి నేనే క్రీస్తునని, నన్నే మీరు పూజించండి అని పూజలు అందుకుంటాడు. అప్పుడు మనోనేత్రాలు, గుడ్డితనములు తెరవబడతాయి యూదులకు. ఓహో, వీడు నిజమైన క్రీస్తు కాడు, క్రీస్తు విరోధి అని యూదులకు కన్నులను తెరవబడుతుంది. దేవాలయంలో వాడు అప్పటికే కిస్తా వేసి చీరలో కూర్చుంటాడు. అనేకమైన యూదుల ద్వారా నేనే దేవుడను, నన్ను మీరు పూజించండి, ఆరాధించండి అని ఆరాధనలోకి వెళ్ళిపోతాడు. అంతకుముందు రోబోటిక్ మనుషుల ద్వారా ప్రేరేపితులైన నకిలీ క్రీస్తును కూర్చోబెడతారు. వాడికి కనులుంటాయి, వాడు మాట్లాడగలుగుతాడు, వాడు చూపులు అటు ఇటు చూడగలుగుతాడు, వాడి హ్యాండ్స్ పనిచేస్తాయి, కాలు పనిచేస్తాయి. కానీ వాడు ఒక రోబోటిక్. కంప్యూటర్తో ఆ యొక్క ప్రతిభను చేసి ఆ క్రీస్తు విరోధిని ఆ యొక్క మందిరములు యెరూషలేము దేవాలయంలో నిలబెడతారు. 7 సంవత్సరాల తర్వాత అసలైన క్రీస్తు రాకడ సమీపించిన తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. అప్పుడు క్రీస్తు వచ్చి క్రీస్తు విరోధిని చెరపడతాడు. అప్పుడు క్రీస్తు కొరకై ఎవరైతే నిలవబడ్డారో, వీడు క్రీస్తు విరోధి అని ఎవరైతే వానికి సాగిలపడి మొరక్కకుండా నిలబడతారు, అటువంటి వారు క్రీస్తుకు వారితో పాటు తీసుకుని 1000 ఏళ్ల పరిపాలనలో తన రాజ్యాన్ని ముందుకు కొనసాగిస్తాడు. ఇది జరగవలసిన సత్యం. కాబట్టి ఈ యొక్క సత్యములోనికి మనమందరం అతి సమీపంలో ఉన్నాం. చాలా నియర్, మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ చివరి వచనం అదే మనకు తెలియపరుస్తుంది. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అప్పగించబడి తన కొరకు కనిపెట్టిన వారి ఉండవల్లి వారి రక్షణ నిమిత్తము పాప సంబంధము లేకుండా రెండవసారి ప్రత్యక్షము అగును. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు పాప సంబంధము లేకుండానే మళ్ళొక్కసారి ప్రభు అయిన యేసు రాకడ ఉంటుందని క్రీస్తును నమ్మిన బిడ్డలున్నారు. అదే రీతిగా ఇజ్రాయెల్ యూదులు ఉన్నారు. అదే రీతిగా ముస్లిమ్స్ కూడా నమ్ముచున్నారు. ఇది జరగాల్సిన సత్యం. రెండవ మారు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తారని అనేకులు సాక్ష్యం చెప్తున్నారు. మనం వినలేదు అనడానికి వీల్లేదండి. ప్రియ నా సహోదరి సహోదరుడు, ఆయన రాకడకు నువ్వు సంసిద్ధంగా ఉండాలి. ఆయన మనుషుల కొరకు ఒక్కసారి మరి చనిపోయాడు, పతి పెట్టబడ్డాడు, తిరిగి లేచి పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎదుట అలాగనే క్రీస్తు కూడా అనేకుల మన పాపములను భరించాను, ఒక్కసారే అప్పగించబడాను. కాబట్టి ఆయన మరణము పొంది మనం కూడా మరణిస్తాం. కానీ ఆయన కోర్టులో నువ్వు నిలబడతావని సత్యాన్ని గ్రహించు. నీ జీవితం మీద ఆధారపడి ఉన్నది అని భావించి క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించి ఈ లోకాన్ని జయించి క్రీస్తుకు సమీపంగా ఈ లోకంలో జీవిస్తారని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సృష్టికర్తవైన మా దేవా, నీకే స్తోత్రాలు. జగతికి పునాదిగా మాకు క్రీస్తుగా నిలబడ్డానికి వందనాలు. మాకు పాపవాలి కొరకై, మానవ యొక్క రక్షణల కొరకై ఒక్కసారే శిల్వ మరణము పొంది జయించి లేపబడ్డారు. అయా, తిరిగి రానై ఉన్నారు. ఆ రాకడకు మేము సంసిద్ధులుగా ఉండటానికి సహాయం దయచేయండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. క్రీస్తు విరోధి రాబోతున్నాడు. దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు, యుద్ధాలు, భూకంపాలు, మంచు తుఫాను లాంటివి జరుగుతున్నాయి. అనేకమైన జల ప్రళయాలను కూడా చూస్తున్నాం.
భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటూ ఉన్నాం. నీ రాకడకి ఇవన్నీ సూచనలుగా మేము భావిస్తూ ఉన్నాం. నీ రాకడ కొరకు ఎవరైతే సిద్ధంగా ఉంటారో అటువంటి వారే ప్రభువా నీవు ఎత్తబడతారని చెప్పావు. మరొకసారి నైనా క్రీస్తు విరోధి 7 ఏళ్లు పరిపాలన చేయడానికి సిద్ధంగా తయారవుతున్నాడు. ఆ పరిపాలన నాయన కాకమునిపే మీరు వస్తారు. 1000 సంవత్సరాల పరిపాలన చేస్తారు. ఇది జరగవలసిన సత్యాన్ని మేము తెలుసుకుంటున్నాం. అందుకే నీ రక్త ప్రోక్షణ ద్వారా మీ రక్తంలో కడగబడిన మేము పాప క్షమాపణను తుడుచుకొని ప్రాయశ్చిత్తం పొందుకొని అయా మా పాపాలని కడిగి నీకు బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడిన మేము పాదాల చెంత పడుతూ ఎప్పుడు మమ్మల్ని మేము పరీక్షిస్తూ ఈ లోకాన్ని జయిస్తూ నీకు సాక్షులుగా మాత్రమే జీవించడానికి పరిశుద్ధాత్మను దయచేయండి. అలాంటి అయా మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా అదే రోజుల్లో ఈ రోజుల్లో ఉంటే ఎంతో ప్రమాదకరం. ప్రతి ఏటా బలులు అర్పించాల్సిందే. ఏటేటా బలులను తీసేశావు, రక్త ప్రోక్షణను తీసేశావు. ఒక్కసారిగానే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు. మమ్మల్నంతా కూడా రక్తములు కడిగి శుద్ధీకరించారు. మాటి మాటికి ఇంకా మేము బలులు అర్పించాల్సిన పని లేకుండా అయా నీ ప్రేమలో అట్టి బలులను తొలగించినందుకు స్తోత్రాలు. ఇంత చేసిన మీకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నైనా. ఈ లోకాన్ని జయించగల శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. లైవ్ లో పాల్పొప్పులు పొందిన ప్రతి బిడ్డను బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ దేశ విదేశాల్లో అయా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు వారి వంతు కూడా ఈ యొక్క కృషి వారి పాత్ర కూడా ఉండటానికి సహాయం దయచు. అనేకులకు ఈ యొక్క వర్తమానం వెళ్ళలాగనా వాళ్ళు కూడా వారి యొక్క ఫేస్బుక్ లో గాని యూట్యూబ్ లో గాని ప్రభా ఇటు సాక్ష్యాన్ని ఈ యొక్క వర్తమానాన్ని అనేకులకు వెళ్ళటానికి వారికి లైక్ అయా చేయడానికి సహాయం కృపను దయచు. ప్రత్యేకంగా సుసన్న సాత్విక గత 4-5 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండగా బిడ్డను స్వస్థపరచండి, ఆరోగ్యం దాయిచ్చేయండి. అయా 6 గంటలకు విడిచి జ్వరం వస్తుంది. అటు జ్వరాన్ని ఏస్తున్నామును గద్దిస్తున్నాను. అయా జ్వరం తనను విడిచి వెళ్ళిపోను గాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ వాక్కును పంపిస్తుండగా స్వస్థత ఏస్తున్నాము. ఉన్న దగ్గు తీసివేయమని ప్రార్థిస్తూ తల్లి బిడ్డను కూడా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా ప్రభా లైవ్ లో పాల్పంపులు పొంది ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచం ఏలుతున్న దేశ నాయకులను దీవించండి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులను దీవించండి. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని, మంత్రులను, గవర్నమెంట్ అధికారులను ప్రభా దీవించి ఆశీర్వదించండి. మా యొక్క రైతు బిడ్డలను ప్రభా ప్రత్యేకంగా వారి యొక్క పంటలకు తగిన గిట్టుబాటు వచ్చేలాగా సహాయం తెచ్చండి. వర్షాలను తగ్గించండి ప్రభా. ఎంతో నష్టపోతున్నాం. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం జరుగుతుండగా నీ కనికరించము. అయా కంట్రోల్ చేయండి. నీ వాక్కును పంపి వర్షాన్ని ఆపివేయండి. సీజన్లో వచ్చే వ్యాధులను తీసివేయండి. కరోనా లాంటి జబ్బులు రాకోకుండా కట్టడి చేయండి ప్రభా. మరి దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులు, నాయులను, పేషెంట్లను స్వస్థపరచమని వారికి ఆరోగ్య బలమును, శక్తిని దయచేసి ప్రార్థిస్తున్నాను. జయనారం ప్రాంతం జరుగుతుపరిచే ప్రభా వారి పిలుపు వేచి చూస్తున్నా. వారి మనసులో పారు మనసు అనుగ్రహించినైనా మమ్మల్ని వాడుకునేలాగిన సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా పాశ్రంకి ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి వందన చిన్న సేవాని సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం తెచ్చు. అదే రీతిగా నాని డోబుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిళ్ళ అనుగ్రహించమని వారిలో ఉన్న లోపాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాను. నా యొక్క మంగనూరు వంశస్థులను ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి నేను ఎక్కడి కింద భద్రపరచు. నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నా యొక్క స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులు ప్రతి ఒక్కరిని విడవకాని కృపలు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. నా యొక్క అన్నలను, వదిలిన బావులను, బామడుదుల మడుదలను, వదిలిన అనుగరించిన పిల్లలను, నాని యొక్క వాళ్ళ యొక్క మదర్, ఫాదర్, వారికి అనుగరించిన తమ్ముడు, చెల్లెలు, బావ వారికి అనుగరించిన బిడ్డలను నేను ఎక్కడి కింద భద్రపరచండి. ప్రభు ఈ కేటవలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. కుషేగుడు పిల్లలు, నాతోటి వర్కర్స్ అందరినీ కూడా ఈ కృపలు ఆదరించండి. పాలించి వారిని, కన్నైన వారిని, ఆయా వివాహానికి సిద్ధమవుతున్న బిడ్డలను, గర్భఫలానికి సిద్ధమవుతున్న బిడ్డలు, ఉద్యోగుల కొరకు ఎదురుస్తున్న బిడ్డల కోరికలను ఫలింపచ్చు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో నైనా కంట్రోల్ లేక బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా కన్నా భయంకరమైన రాత్రుల్లో మీరు ఇచ్చిన ఆహారాన్ని భుజించి పడుకున్నట్టుగా కాల్సిన ప్రాణులకు సుఖమైన నిద్రను, చురుకైన మేలకను మాకు అనుగ్రహించమని ఈ రాత్రి కాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండగా దయచేయాలి.
యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నుని సహాభాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడే ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.